భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల నవంబర్ 24వ తారీఖున అంబేద్కర్ భవన్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు భీమసేన వారి ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నట్టుకు మరి భీమసేన వారు నిశ్చయించుకుంది. అందులో భాగంగానే మరి ఈరోజు మేము మల్కాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా మీదుగా ఏరాడ గ్రామాన్ని మరి ప్రయాణం చేస్తూ మరి ఈరోజు ఏదైతే ఈ యొక్క సంఘం అయితే ఉందో ప్రధాన కార్యదర్శిగా రాజేంద్ర ప్రసాద్ గారు, బల్లంకి కనకరాజు గారు, అధ్యక్షులు చిన్నారా గారు, గౌరవ అధ్యక్షులు వేమన గారు, అదేవిధంగా కోర్ కమిటీ మెంబర్ రవికుమార్ గారు, నాంచరయ్య గారు, శంకరన్న గారు, అలాగే నేను కూడా ఈ ప్రయాణంలో భాగంగా మరి ప్రచార యాత్రలో నడుస్తున్నాం. దాదాపు 8:30 గంటలకు మొదలుపెట్టిన ఈ ప్రచారం ఈరోజు సాయంత్రం 6 వరకు కొనసాగుతుంది. కావున 50 మంది అంబేద్కరీలారా, ప్రజాస్వామ్యవాదులారా, భారత రాజ్యాంగ విశ్వాసకులారా, ఈ కార్యక్రమానికి రేపు నవంబర్ 24న అంబేద్కర్ భవన్లో కార్యక్రమానికి హాజరై భారత రాజ్యాంగ విశ్వాసకులుగా భారత రాజ్యాంగం పరిరక్షించుకునే క్రమంలో మరి వక్తలు కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖమైన వక్తలు, ప్రొఫెసర్లు కూడా వస్తున్నారు. మరి పాటల తోట ఉదయభాస్కర్, అదేవిధంగా హరగోపాల్ గారు, అదేవిధంగా మరి బాలబోయిన సుదర్శనం గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కావున 50 మంది ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై భీమ్, జై భీమ్. నైట్ అన్నాను కదన్నా 6:30.